ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు ఒక మాట కనిపిస్తుంది. దావీదు భక్తుడు ఏం చెప్తుంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారము దేనియు మరవకము అని ఒక మాట చెప్తుంటాడు. హల్లెలూయా. మనము దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతూ ఉంటాం. అది దేవుడు చేసినవి కావచ్చు, మనుషులు మనకు చేసిన సహాయాలు కావచ్చు. మనకు జరిగిన వాటిని మర్చిపోతూ ఉంటాం. అదే మన మిత్రులు చేస్తే దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని వాళ్ళ ముందర పదే పదే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. అదే వాళ్ళు మనకు చేసినటివి, లేకపోతే దేవుడు మనకు చేసిన వాటన్నిటి మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. ఇది చాలా పెద్ద తప్పని మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనకు చేసిన దాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే దేవుడు మనకి ఏమైతే చేశాడో దాన్ని మనం గుర్తుపెట్టుకొని, దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని స్తుతించాడో మనం కూడా దేవుని స్తుతించగలగాలి. అలాగే ఎలాగైతే మనకు ఇతరులు సహాయం చేశారో వాళ్ళకి కూడా మనం ప్రత్యుపకారం చేయగలగాలి. ఇందుని బట్టి మనం బైబిల్ గ్రంథం నుంచి ఏం నేర్చుకోగలిగామంటే, ఈరోజు మనకేదైనా ఉపకారం జరిగితే ఇతరుల ద్వారా కావచ్చు, దేవుని ద్వారా కావచ్చు, మనం గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి ఉండగలగాలి. అనేక మంది చేసిన వరకు చేసి మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయేది అనేది ఇతర విషయాల్లో ఉండవచ్చేమో కానీ, మనకు చేసే సహాయాన్ని మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణాన్నే అర్పించాడు. ఆ సహాయాన్ని ఎలా మర్చిపోగలమండి? ఆ సహాయాన్ని మర్చిపోకుండా ఆయన వార్తను అనేక మందికి ప్రచురించేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.